బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిలపై త్వరలో అనర్హత వేటు పడే అవకాశం ఉంది. 3 వారాల క్రితం మండలిలోని బీఆర్ఎస్ సభ్యుల నుంచి అనర్హత పిటిషన్ను స్వీకరించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 1-2 రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కౌన్సిల్లో ఇప్పటికే 4 ఖాళీలు ఉండగా ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా కౌన్సిల్ చైర్మన్ నిర్ణయం వెలువడితే మరో 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనితో బీఆర్ఎస్ పార్టీ బలం తగ్గనుంది. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక ఇటీవల బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరినటువంటి పట్నం మహేందర్ రెడ్డి, దామోదర్ రెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో స్థానిక సంస్థల కోటా నుంచి 2 సంవత్సరాల క్రితం ఎన్నికైన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కూచుకుల దామోదర్ రెడ్డి, ఇద్దరు కూడా కూచుకుల దామోదర్ రెడ్డి ఎన్నికలకు ముందే తన కొడుకు రాజేష్ రెడ్డి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అధికారికంగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోకున్నప్పటికీ ఎన్నికలకు ముందే ఆయన టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో మరోవైపు రంగారెడ్డి జిల్లాలో మరొక స్థానిక శాసనసభ్యులైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతనికి అప్పుడు మంత్రి పదవి కూడా ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అతనితో పాటు ఆయన సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రస్తుతం కూడా అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున అధికారికంగా ఆమె పోటీ కూడా చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి పైన కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు మా ఎమ్మెల్సీలు వీళ్ళిద్దరి పైన అనర్హత వేటు వేయాలని చెప్పి ఇటీవల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేశారు. ఓవైపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తర్వాత కడియం శ్రీహరి, మరోవైపు తెల్ల వెంకట్రావులు వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమయంలో దానం నాగేందర్ పైన ఇప్పటికీ అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ కు అసెంబ్లీ సెక్రటరీకి ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం ఎటకేలకు వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా 25వ తేదీ తదుపరి విచారణ 25వ తేదీన ఉంది. కాబట్టి వీరిద్దరి పైన కూడా అనర్హతకు సంబంధించిన సాక్ష్యాలు, వీళ్ళకి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవి, వీళ్ళ స్పీచ్లు అవన్నీ కూడా అధికారికంగా మొత్తం కూడా రికార్డులతో సహా పేపర్ క్లిప్పింగ్లతో సహా వీళ్ళిద్దరికి సంబంధించిన ఆధారాలను అసెంబ్లీ సెక్రటరీకి మరియు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ సమర్పించారు. ఈ 1-2 రోజుల్లో పట్నం మహేందర్ రెడ్డి పైన, కూచుకుల దామోదర్ రెడ్డి పైన ఇద్దరి పైన కూడా ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పి ఓవైపు పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉంది. అయితే వీళ్ళు వైపు న్యాయస్థానాన్ని కూడా సంప్రదించడం తెలుస్తా ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడకముందే ఏ విధంగా న్యాయస్థానంలో మనం పోవాలి, అనర్హత వేటు పడితే ఏ విధంగా చేయాలి, ఒకవేళ చైర్మన్ అనర్హత వేటు వేయకుండా కూడా ఏ విధంగా ముందుకు పోవాలి దానిపైన కూడా టీఆర్ఎస్ ఆలోచిస్తా ఉంది. ఇప్పటికీ వీళ్ళకు 40 ఉన్న శాసన మండలి సభ్యుల్లో వీళ్ళు ఇద్దరు పోతే సంఖ్య తగ్గుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలపై బాగా దృష్టి పెట్టింది, బీఆర్ఎస్ ను ఖాళీ చేసే పని. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో మళ్ళీ ఎవరు పోకుండా ఇద్దరి పైన అనర్హత వేటు వేయించాలని చెప్పి వీళ్ళు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. శాలిని, థ్యాంక్ యూ రామ్. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం